దేవుని పరిశుద్ధ నామానికి వందనాలు. హల్లెలూయా. మీ అందరికీ ప్రభు నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన పాస్టర్ గారికి నా వందనాలు. ఈరోజు స్నేహితుల దినోత్సవం, ఫ్రెండ్షిప్ డే. ఈ భూమి మీద ప్రతి మనిషికి కూడా స్నేహితులు అనేవాళ్ళు ఉంటారు. తల్లిదండ్రులకి మనం ఈ లోకంలో జన్మిస్తే సహోదరులుగా మనకుంటే ఏ బంధం లేని వాళ్ళని మనం స్నేహితులుగా చేసుకుని ముఖ్యమైన విషయాలు తల్లిదండ్రులకు కానీ లేక మన తోడ పుట్టిన వారికి కానీ ఎవరికి చెప్పుకోలేనటువంటి విషయాలు స్నేహితులకు చెప్పుకుంటూ ఉంటారు. అందుకనే స్నేహితులు అంటే ఏం చెప్పారంటే దానికంటే ముందు ప్రాణ స్నేహితులు అని చెప్పారు. ప్రాణ స్నేహితులు అని వాళ్ళు ఎలా ఉన్నారో ప్రాణాలు తీసే స్నేహితులు కూడా ఈ లోకంలో చాలా మంది ఉన్నారు. బైబిల్ గ్రంథంలో గొప్ప స్నేహితులు ఉన్నారు. వారిద్దరి గురించి దేవుని వాక్యం ఏమంటుందంటే వారు ప్రాణ స్నేహితులు అని ఉంది. అంతకంటే మంచి స్నేహితులు ఎవరో లేరు. వారు ఎవరంటే దావీదు, యోనాతాను. వారందరినీ కూడా స్నేహితుల దినోత్సవం రోజు మనం గుర్తు చేసుకుంటా ఉన్నాం. వారిద్దరూ ప్రాణం పెట్టేంతగా, ఒకరంటే ఒకరికి ప్రాణం పెట్టేంతగా ప్రేమించారు. వీరిద్దరిలో మొట్టమొదటిగా ఎవరిని ప్రేమించారంటే యోనాతాను దావీదును ప్రేమించాడని చెప్పి లేఖనం సెలవిస్తా ఉంది. దావీదుని ఎప్పుడైతే చూశాడో ఇతడిని నేను ప్రాణ స్నేహితుడిగా భావించుకుంటున్నానని చెప్పి ఆ యోనాతాను దావీదుని చూడంగానే తన హృదయంలో ఒక ఆలోచన అనేది పుట్టింది. ఇతను నా ప్రాణ స్నేహితుడిగా ఉండాలని చెప్పి ఆ యొక్క రాజకుమారుడైనటువంటి ఆ యోనాతాను అల్పుడైనటువంటి సామాన్య మానవుడైనటువంటి పేద గొర్రెల కాపరి అయినటువంటి దావీదుని చూడంగానే ఆ యొక్క రాజకుమారుడి మనసులో ప్రాణ స్నేహితుడిగా ఉండాలని ఆశ పుట్టింది. అలాగే ఈ భూమి మీద దేవుని కుమారుడైనటువంటి యువరాజు అయినటువంటి యేసుక్రీస్తు వారికి కూడా ఈ లోకంలో మనల్ని అందరినీ చూడంగానే ఏమని పుట్టింది? వీరందరూ కూడా నా ప్రాణ స్నేహితులుగా ఉండాలనే ఆలోచన ఆయన యొక్క హృదయంలో పుట్టింది. ఆయన యొక్క హృదయంలో మనల్ని చూడంగానే పుట్టినటువంటి ఆశ ఏంటంటే వీరందరూ నా స్నేహితులుగా ఉండాలి. అంటే స్నేహితులుగా ఉంటే ఎలా ఉంటుంది? ఒకళ్ళ మధ్య ఒకరికి దాచేటటువంటి విషయాలు ఏమీ ఉండవు. వీరిద్దరి మధ్య వీరికి ఏ కష్టం వచ్చినా వారు తీరుస్తారు. ఒకళ్ళు తీర్చలేనటువంటి సమస్య మరొకరు తీరుస్తారు. అలా ప్రాణ స్నేహితులుగా ఉండాలని చెప్పి ఆకాశం మందు ఉన్నటువంటి యువరాజు అనేటువంటి యేసుక్రీస్తు వారి యొక్క హృదయంలో ఈ భూమి మీద ఉన్నటువంటి మన మీద అటువంటి ఆశ పుట్టింది. అబ్రహాము ఎవరైనా స్నేహితుడిగా చేసుకున్నాడు? గొప్ప గొప్ప రాజులు ఉన్నారు, కానీ ఆకాశం మందు ఉన్న దేవుడైనటువంటి ప్రభు అయిన యెహోవాని ఆయన స్నేహితుడిగా చేసుకున్నాడు. లేఖనం వారి గురించి ఏమని చెప్తుందంటే నా స్నేహితుడైన అబ్రహాము అని చెప్పి దేవుడు సెలవిస్తా ఉన్నాడు. మనుషులు కాదు చెప్పింది ఈ మాట. ఆకాశం అందున్న దేవుడు, ఎక్కడో ఆకాశంలో ఉన్నాడంట దేవుడు. భూమి మీద ఎక్కడో ఉన్నటువంటి నలుసైనటువంటి ధూళి అయినటువంటి మానవుని స్నేహితుడిగా చేసుకున్నాడంట. ఇది ఎంత విచిత్రం, ఇది ఎంత అద్భుతం! మానవ మేధస్సుకి అందనటువంటి గొప్ప అద్భుతం ఏంటంటే ఆకాశం అందున్న దేవుడు సామాన్యమైన నరులతో స్నేహం చేశాడు. తనకు కావలసిన ప్రతి అవసరతను తీర్చాడు. తనకు వచ్చినటువంటి ప్రతి సమస్య నుంచి విజయాన్ని ఇచ్చాడు. తనకి ఏ కుటుంబంలో ఏ లోటు ఉందో ఆ లోటునంతటినీ తీర్చాడు. తనకు వృద్ధాప్యంలో మరణించాడు అబ్రహాము. దావీదు, యోనాతానులాగా మనం ఎలా ఉండాలంటే ఆకాశం అందున్న దేవుడితో స్నేహం చేసేవారిగా ఉండాలి. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును, దుర్దశలో అటు వాడు సహోదరుడిగా ఉందని చెప్పి సొలొమోను అంటారు. నిజమైన స్నేహితుడు ఎవడంటే విడిచిపెట్టకుండా ప్రేమించేవాడు. చూశారు కదా, యేసు ప్రభువు ఆయన భూమి మీద ఉన్న కాలంలో శిష్యుల్ని దాసులని పిలవక నేను మిమ్మల్ని స్నేహితులని పిలుస్తున్నానని చెప్పి అన్నాడు. స్నేహితుడు ఎలా ఉంటాడో ఆయన చెప్తున్నాడు. కష్టం వచ్చినప్పటికీ, మీ మీద ఉపద్రవం వచ్చినప్పటికీ కూడా మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళకోకుండా ప్రాణం పెట్టేవాడిగా ఉంటాడు ఈ స్నేహితుడు అని చెప్పి మాటల్లో మాత్రమే కాకుండా క్రియల్లో చూపించాడు. ఆయన యేసు ప్రభు వారిని చంపడానికి వచ్చినప్పుడు ఆయన ఎంతో నమ్మినటువంటి స్నేహితుడని పిలిచినటువంటి ఆ యొక్క ఇస్కరియోతు యోధాని యేసు ప్రభు వారిని అప్పగించడానికి వచ్చాడు. అప్పుడు యేసు ప్రభు వారు ఏమంటారో తెలుసా? చెరిగాడా అని చెప్పి అన్నాడు. చంపడానికి వచ్చిన వ్యక్తిని కూడా, తనని శత్రువులకు అప్పగించేటటువంటి వ్యక్తిని కూడా చెరిగాడా అని చెప్పి ఆయన ఎంతగానో ప్రేమించాడు. అటువంటి స్నేహితుడిని కలిగి ఉన్నాం కాబట్టి ఈ లోకంలో మనం ఎప్పుడు కూడా మంత్రవారం కాదు. ఆకాశం అందున్న దేవుడు నరులతో స్నేహం చేస్తాడు. ఈ స్నేహితుడు మనకి ఎప్పటికీ స్నేహితుడిగా ఉండాలంటే ఆయన యోహాను సువార్త 15వ అధ్యాయం అంటాడు ఒక చోట, మీరు నా ఆజ్ఞలు గైకొని ఎడల నేను మీకు స్నేహితులై ఉంటానని చెప్పాను. ఆయన ఆజ్ఞలు, ఆయన కట్టడాలు, ఆయన విధులు అన్నింటినీ కూడా మనం గైకొని ఈ లోకంలో నడిచేవారిగా ఉంటే ఈ స్నేహితుడు ఎల్లప్పుడూ కూడా మనకు తోడుగా ఉంటాడు. అట్టి స్నేహితుడిని కలిగి ఉన్న మనందరం కూడా ధన్యులు. కాబట్టి మనం ఈ లోకంలో కనిపించేటువంటి లోక స్నేహాలతో మనం వెళ్ళి మోసపోయి నష్టాన్ని తెచ్చుకోకుండా నిజమైన స్నేహితుడు అయినటువంటి యేసు ప్రభువుతో మనం ఎల్లప్పుడూ స్నేహం చేసేవారిగా ఉండాలి. హల్లెలూయా.
18వ కీర్తన మొదటి వచనం మనం చదువుకుందాం. యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను. ఇక్కడ దావీదు ఎటువంటి సమయంలో ఈ కీర్తన రాశాడంటే, అతని శత్రువుల చేతిలో నుండి, సౌలు చేతిలో నుండి యెహోవా అతన్ని తప్పించిన దినమున దావీదు ఈ గీతవాక్యములను చెప్పి యెహోవాను స్తోత్రించానని చెప్పాను. సౌలు చేతిలో నుంచి తప్పించాడు, ఇంకా అతని శత్రువులందరి చేతిలో నుండి, తనకు వచ్చిన ప్రతి సమస్య నుంచి, ప్రతి శత్రువు నుంచి కూడా విడిపించిన దినాన దావీదు దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటా, ఒక శత్రువు వస్తే నేను ఏదో తప్పించుకోగలను, నాకున్న బలాన్ని బట్టో, నాకున్న సైన్యాన్ని బట్టో ఒకరినైతే తప్పించుకుని జయం పొందగలుగుతాను, కానీ నాకు వచ్చిన శత్రువులు ఒకళ్ళు కాదు, వేల మంది, లక్షల మంది, నా చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా నాకు శత్రువులై నా మీద ఒకేసారి నా మీదకి వచ్చినప్పుడు నా దేవుడు ఏం చేశాడంటే వారందరి చేతిలో నుంచి తప్పించాడు. అందుకని నాలో బలమేమీ లేదు, నేను బలం కలిగిన వాడిని నేను అనుకుంటున్నానేమో కానీ, నా చుట్టూ ఉన్నవారు అనుకుంటున్నారేమో కానీ, నా బలం ఎవరంటే దేవుడే నా బలం, ప్రభువుకి యెహోవాయే నా బలం. బైబిల్లో అనేక మంది అంటారు, హబక్కూకు భక్తుడు అంటాడు, ప్రభువుకి యెహోవాయే నాకు బలము, ఆయన నా కాళ్ళను లేడి కాళ్ళ వలె చేస్తున్నాను అన్నాడు. ఆయన కాళ్ళు ఎలాంటివి అంటే ఆ ముందు వచనాల్లో ఉంటుంది, కాళ్ళు అంటే చలికి వంకరలుగా మారిపోతున్నాయి అంట. అయినప్పటికీ కూడా ఏమని అంటున్నాడంటే, నా శరీరం బలహీనంగా ఉంది, నా కాళ్ళు చలికి వంకర తిరిగిపోతున్నాయి, మెలిదిరిగిపోతున్నాయి, నడవగలను లేదా తిరిగి పడిపోయే స్థితిలో ఉన్నాను, కానీ నా బలం ఎవరంటే ప్రభువు యెహోవాయే నాకు బలం అని అంటాడు. బలహీనులకు బలాన్ని ఇచ్చేవాడు దేవుడే. దేవుణ్ణి ఎరుగువారంట బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారని చెప్పి దానియేలు గ్రంథంలో రాయబడింది. అంటే ఈ లోకంలో ప్రతి మనిషి కూడా బలం కలిగిన వాళ్ళు అనేక మంది ఉంటారు. తమ బలంతో వారికంటే రెట్టింపు బలం ఉన్న వాళ్ళని కూడా పడగొట్టే వాళ్ళు ఉంటారు. కానీ దేవుని వాక్యం ఏమని సెలవిస్తా ఉందంటే, ఎవరు బలవంతులు అంటే యేసు ప్రభువుని కలిగిన వారు ఈ లోకంలో బలవంతులు. వారు శరీర రీతిగా బలహీనులుగా ఈ లోకానికి కనపడవచ్చు, శరీర రీతిగా వారు చూడటానికి ఎటువంటి బలము లేక నడవలేని స్థితిలో ఉండొచ్చు, పడిపోయే స్థితిలో ఉండొచ్చు, కానీ వారు దేవుణ్ణి కలిగి ప్రార్థించే ప్రార్థనా వీరులుగా ఉంటే వారు ఈ లోకంలో గొప్ప బలం కలిగిన వారని వాక్యం సెలవేస్తాము. హల్లెలూయా. ఆనాడు అపొస్తలుల కార్యాల్లో ఉంటుంది, పౌలు శీల అనేక ప్రాంతాలకు వెళ్ళి సువార్త ప్రకటించారు. అనేక ప్రాంతాలు తిరుగుతా ఆ ప్రాంతాలన్నింటినీ కూడా దేవుని సువార్తతో నింపబడినప్పుడు ఒకసారి గ్రీసు పట్టణానికి వెళ్తారు. ఇక్కడ వారందరూ కూడా ఆ పౌలు శీలను చూసి ఏమని అంటారంటే, భూలోకాన్ని తలకిందులు చేసేవారు ఇక్కడ కూడా వచ్చి ఉన్నారని చెప్పని అంటారు. హల్లెలూయా. వారు ఎలాంటి వారు? శరీర రీతిగా చూసుకున్నట్లయితే 5 అడుగులు ఎత్తున్నవాడు అపొస్తలుడైన పౌలు. కాళ్ళు వంకర కాళ్ళు, తన కళ్ళెమ్మట నీళ్లు కారుతా ఉండేవి, శరీరంలో ఒక ముళ్ళు, శరీరం అంతా కూడా బలహీనంగా ఉంది. శరీరం చూడటానికి ఈ వ్యక్తి బలం కలిగిన వాడు ఎవ్వరు అనుకోరు, కానీ అతడు దేవుని బలంతో నింపబడ్డాడు, దేవుని ఆత్మతో నింపబడి ఎక్కడికి వెళ్ళి వాక్యం ప్రకటిస్తున్నాడో అక్కడ చనిపోయి ఉన్న వాళ్ళు లేపబడుతున్నారు, కుంటి వ్యాధులు కలిగిన వాళ్ళు లేచి నడుస్తున్నారు, కళ్ళు లేని వాడికి కళ్ళు వస్తున్నాయి. ప్రతి ఒక్కరు కూడా రాక్షసులు లాంటి వ్యక్తులు కూడా, హృదయం కఠినంగా ఉన్న వ్యక్తులు కూడా వారు దేవుని వాక్యాన్ని తెలుసుకుని వారు దీనులుగా మార్చబడటాన్ని చూసి వీరు ఎలాంటి వారంటే ఈ లోకంలో బలహీనులు కాదు, కానీ భూలోకాన్ని తల్లకిందులు చేసేంత బలం కలిగిన వారు నిజమైన దేవుణ్ణి ఆరాధించే ఈ బిడ్డలు అని చెప్పి అనేక మంది తెలియజేస్తా ఉన్నారు. హల్లెలూయా. దావీదు అంటున్నాడు, నీ బలం ఎవరు అని అంటే నా బలం దేవుడే అని అంటున్నాడు. ఆయన బలం సైన్యంలో లేదు. కీర్తనలో ఉంటది, యుద్ధమునకు గుర్రములను ఆయుధపరచిన హద్దు. యుద్ధానికి గుర్రాలన్నీ రెడీ చేస్తున్నారు, కానీ రక్షణ ఎవరిదంటే దేవుని చేతిలోనే ఉంది. చాలా మంది యుద్ధానికి వెళ్తున్నప్పుడు వారి సైన్యం 1,00,000 మంది ఉంటే నా సైన్యం 2,00,000 మంది ఉన్నారు కాబట్టి, నా సైన్యం బహు బలంగా ఉంది కాబట్టి మేమే గెలుస్తామని అనుకుంటున్నారు. కానీ రక్షణ అనేది బలం ఎవరి చేతిలో ఉందంటే ఆకాశం మంది ఉన్న దేవుడు ఆయన నిర్ణయిస్తాడు. ఆయన నిర్ణయించిన దాన్ని బట్టి బలంగా కనపడే వాళ్ళు ఈ లోకాన్ని రీతిగా ఓడిపోతున్నారు, బలహీనులుగా కనపడేవాళ్ళు దేవుడు వారి పక్షాన ఉన్నారు కాబట్టి గెలిచేవారుగా ఉన్నారు. హల్లెలూయా. సారి ఇస్సాకు ఆ యొక్క ఫిలిష్తీయుల ప్రాంతంలో ఒంటరిగా ఉన్నాడు. తన భార్య, 2 పిల్లలు, కేవలం 4 మాత్రమే ఉన్నారు. వారు అక్కడ ఉన్నప్పుడు ఆ దేశంలో నుండి ఇస్సాకు విత్తనం వేసి 100 అంతల ఫలాన్ని పొందాడు. అప్పుడు ఆ ఫిలిష్తీయుల రాజైన అబీమెలెకు ఏమంటున్నాడంటే, మీరు బహు బలం కలిగిన వారు, మీరు ఈ ప్రాంతంలో నుంచి విడిచిపెట్టి వెళ్ళిపోండి అని. అర్థమవుతుందా నా మాట? ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక రాజు సామాన్య మానవుడైనటువంటి ఆ ప్రాంతానికి వలస వచ్చినటువంటి కేవలం ఒక చిన్న కుటుంబాన్ని చూసి బహు సైన్యం కలిగినటువంటి రాజు చెప్పబడే మాట ఏంటంటే, మీరు బహు బలం కలిగిన వారు, మీరు మా ప్రాంతాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోండి అన్నాడు. ఏంటి ఇస్సాకు ఏమైనా యుద్ధాలు చేశాడంటే ఏమీ లేదు.
కానీ ఇస్సాకు పక్షాన నిలబడినటువంటి దేవుడు బలం కలిగిన వాడు కాబట్టి ఆ బలాన్ని అక్కడ ఉన్నటువంటి అన్య రాజులు గుర్తించారు కాబట్టి వీరు నిజంగా బలం కలిగిన వారు, ఇంత గొప్ప బలం కలిగిన వారు మనతో ఉంటే వారిని మనం ఏదైనా చేయాలి అని చెప్పి కుట్రలు పనితే ఏదో ఒక రోజు ఆ బలం కలిగిన దేవుడు వారి పక్షాన నిలబడి మనల్ని ఓడించి మనల్ని తొక్కేస్తారు. కాబట్టి మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని చెప్పి ఆనాడు ఫిలిస్తీన్ రాజైనటువంటి అబీమెలెకు ఇస్సాకును కోరారు. అంటే ఆది నుంచి కూడా దేవుడు వారి పిల్లల పక్షాన, వారి బిడ్డల పక్షాన నిలవబడి వారు ఒంటరిగా ఉన్నప్పటికీ కూడా 1000 మంది ఉన్నంత తోడుగా దేవుడు వారి పక్షాన పోరాడుతున్నాడు. అందుకే దావీదు తన జీవితం అంతా విజయాలు చూడగలిగాడు. సింహం చేతిలో నుంచి గొర్రెపిల్లని కాపాడాడు అంటే, ఎలుగుబంటి చేతిలో నుంచి గొర్రెపిల్లని కాపాడాడు అంటే, తనకంటే ఒక బలం కలిగినటువంటి గొలియాతు చేతిలో నుంచి విజయాన్ని పొందుకున్నాడు అనుకుంటే అతని వెనకాల ఎవరున్నారు? అతని వెనకాల నిలబడినటువంటి వాడు ఆకాశమందున్న దేవుడు. ఆయన బలాన్ని దావీదులో నింపాడు. ఆ బలం ఎలాంటిదంటే ఈ లోకంలో మనుషుల కంటికి కనిపించేటటువంటి బలం కాదు, కానీ ఆత్మలో బలం. ఆ బలం ప్రార్థన ద్వారా, దేవుడితో గడపడం ద్వారా వచ్చేటటువంటి బలం. ఆ బలాన్ని దావీదు పొందుకున్నాడు. తన జీవితం అంతా విజయాన్ని చూశాడు. ఈరోజు ఈ వాక్యం వెంటనే మనం దేవుడి ఇచ్చేటటువంటి ఆత్మ బలాన్ని పొందుకుని ఈ భూమి మీద మనం గొప్ప కార్యాలు చేసేవారుగా ఉండాలి. హల్లెలూయా. 2వ వచనం, యెహోవా నా శైలము, నా కోట, నన్ను రక్షించువాడు, నా కేడెము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా దేవుడు, నేను ఆశ్రయించి ఉన్న నా దుర్గము. ఇక్కడ దావీదు అంటున్నాడు, యెహోవా నా శైలము. శైలం అంటే గొప్ప పర్వతం ఎలా అడ్డుగా ఉంటే ఆ పర్వతాన్ని దాటుకుని వెనక ఉన్నటువంటి వారి దగ్గరికి వెళ్ళడం ఎంత కష్టమో, దావీదు కూడా ఇక్కడ దేవుడు ఎవరయ్యా అంటే నా శైలం, ఆయన నా ముందు నిలబడినటువంటి గొప్ప పర్వతం లాంటి వాడు నా దేవుడు, నా కోటలో కనుక ఒక వ్యక్తి ఉంటే శత్రువులు ఆ కోటలోకి వెళ్ళి ఆ తలుపులు పగలగొట్టి ఆ గోడలు ఎంతో ఆకాశం అంత ఎత్తున్నటువంటి ఆ గోడలను పగలగొట్టి దావీదుని ఏమీ చేయలేరు. అలాగే దేవుడిని ఎలా పోలుస్తున్నాడు ఇక్కడ దావీదుని అంటే, దేవుడు నా కోట లాంటి వాడు, ఆయన నాకు ఒక శృంగం లాంటి వాడు, ఆయన నాకు కేడెం లాంటి వాడు, ఒక గొప్ప పర్వతం లాంటి వాడు. ఇవన్నీ కూడా ఎలాగైతే కాపాడుతున్నాయో తన పక్కన ఉన్న వారిని దేవుడు కూడా ప్రతి నిత్యము కూడా కొండలాగా కాపాడుతున్నాడు, కోటలాగా కాపాడుతున్నాడు. ప్రతి నిత్యము కూడా నన్ను కాపాడే దేవుడై ఉన్నాడని చెప్పి దేవుణ్ణి ఈ లోకంలో పర్వతాలతో పోలుస్తా ఉన్నాడు, స్తుతిస్తున్నాడు. నువ్వు నాకు పర్వతం లాంటి వాడివి, నువ్వు నాకు కోట లాంటి వాడివి, నా మీద ఎటువంటి అపాయం రాకుండా నన్ను దివారాత్రులు కాపాడే దేవుడు నీవే అని చెప్పి దావీదు దేవుడిని స్తుతిస్తున్నాడు. 3వ వచనం, కీర్తనీయుడైన యెహోవాకు నేను మొరపెట్టగా ఆయన నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షించును. కీర్తనీయుడైన యెహోవాకు మొరపెట్టాడు. దేవుడికి మొరపెడితే ఆయన శత్రువుల చేతిలో నుంచి కూడా దావీదుని రక్షించాడంట. దేవుడికి మొరపెట్టేనంట ఎప్పుడు కూడా మనం ఆయనకి మొరపెట్టినప్పుడు మన మొర్ర ఏమవుతుందంటే ఆయన చెవులో చూస్తాం, ఆయన చెవులో మోగుతూ ఉంటుంది, అలారం లాగా మోగుతూ ఉంటుంది. ఆ మొర్ర ఆయన సన్నిధికి చేరింది, ఆయన శత్రువుల చేతిలో నుంచి కూడా విడిపించాడంట దావీదు. మనం ఎప్పుడు కూడా మనకు కష్టం వచ్చినప్పుడు ఏం చేయాలంటే మనం హృదయంలో మొరపెట్టేవారిగా ఉండాలి, దేవుడికి ప్రార్థన చేసేవారిగా ఉండాలి. ఆయన మన ప్రార్థనకు జవాబిచ్చే దేవుడై ఉన్నాడు. 4వ వచనం నుంచి 6వ వచనం వరకు మనం చూసుకుంటే, మరణ పాశములు నన్ను చుట్టుకొనగను, భక్తిహీనులు వరద పొర్లు వలె నా మీద పడి బెదిరింపగను, పాతాళపు పాశములు నన్ను అరికట్టగను, మరణపు ఉరులు నన్ను ఆవరింపగను. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి నా దేవునికి ప్రార్థన చేసింది. ఆయన తన ఆలయంలో ఆలకించి నా ప్రార్థన అంగీకరించింది. నా మొర ఆయన సన్నిధిని చేరి ఆయన చెవులు తెచ్చాడు. మరణ పాశములు నన్ను చుట్టుకున్నాయంట. భక్తిహీనులు ఎలా వస్తున్నారంటే వరద పొర్లు వలె. దావీదు ఒక్కడే ఉన్నాడు, ఇతడు ఒంటరివాడు కాబట్టి చుట్టూ సైన్యం అంతా కలిసి దావీదును చంపాలి, దావీదు అనేవాడు లేకుండా చేయాలని ఒకేసారి అందరూ కలిసి దావీదు మీద పడి దాడి చేయాలని చూస్తున్నారు. ఈ లోకంలో దేవుణ్ణి కలిగినటువంటి మనిషి ఎప్పుడు కూడా ఒంటరివాడు కాదు. ఎవరైతే నిజమైన దేవుడితో సహవాసం కలిగి జీవిస్తారో వారు ఒంటరిగా ఉన్నారనే ఫీల్ అవ్వరు. ఈ లోకంలో వారి మీదకి వరద పొరులు లాంటి శత్రువులు వచ్చినప్పటికీ, భక్తిహీనులు అందరూ కలిసి ఏకమై వచ్చినప్పటికీ కూడా వారి పక్షాన దేవుడు ఉన్నాడు కాబట్టి నేను ఒంటరినని వారు ఎప్పుడు ఫీల్ అవ్వరు. యోసేపు అన్నలంతా తోసేశారు, గుంటలో పడిపోయాడు, కానీ అతని పక్షాన ఎవరు నిలబడ్డాడు? ఆకాశమందున్న దేవుడు నిలబడ్డాడు కాబట్టే అతను బానిసగా మార్చినప్పటికీ కూడా విజయాన్ని పొందుతున్నాడు. అతను ఐగుప్తు దేశంలో మహారాజు తర్వాత మహారాజుగా నిర్ణయించబడ్డాడు. ఎలా అతనికి వచ్చిందంటే అతను ఒంటరి కాదు, అతని పక్షాన ఎవరున్నారంటే ఆకాశమందున్న దేవుడు ఉన్నాడు. దానియేలు బబులోను దేశంలో ఉన్నాడు, ఒక అన్యుల దేశంలో ఉన్నాడు దానియేలు, అయినప్పటికీ కూడా దేవుడు అతని పక్షాన ఉన్నాడు.
అప్పటి వరకు దేవుడి వాక్యం తెలియని వారు ఏమనుకున్నారంటే మన దేవుడు ఇశ్రాయేల్ దేశంలోనే ఉన్నాడేమో అనుకునేవాడు. కానీ దేవుని పెట్టి ఎక్కడికి వెళ్తే అక్కడికి ఆయన కలిగి ఉన్న భక్తులు, ఆ హృదయంలో ఆయన ప్రార్థన చేసే భక్తులు ఎక్కడికి వెళ్ళినా కూడా వారు ఏ దేశంలో ఉన్నప్పుడు కూడా వారితోనే వారు ఇచ్చే దేవుడు మనం ఆరాధించే దేవుడు. బబులోను దేశానికి బానిసగా తీసుకువెళ్ళిపోతే దేవుడు బబులోను దేశానికి దానియేలుతో వచ్చాడు, షద్రకు మెషకు అబేద్నెగోతో వచ్చాడు. వారు ఎప్పుడు ఒంటరి కాదు అని చెప్పి దేవుడు తెలియజేశాడు. రాజులు వారికి వ్యతిరేకంగా లేచారు, అధికారులు వారికి వ్యతిరేకంగా లేచారు, కానీ దేవుడు వారి పక్షాల నుండి మరణం నుంచి తప్పించాడు. మరణ పాశములు వారి చుట్టూ బిగుసుకుపోయి అయినప్పటికీ కూడా దేవుడు మరణం నుంచి వారిని జీవంలోనికి దాటించాడు. హల్లెలూయా. 7వ వచనం. అప్పుడు భూమి కంపించి అదిరెను, పర్వతంలో పునాదులు వణికిను. ఎప్పుడు భూమి కంపించిందనంటే ఒక విశ్వాసి, దేవుణ్ణి కలిగి ఉన్నటువంటి ఒక విశ్వాసి తమ హృదయంలో ప్రార్థన చేస్తున్నాడు. ఈ హృదయం అనే ఆలయంలో ప్రార్థిస్తా ఉన్నాడు. తన మనసులో ఈ పక్కన ఉన్న వారికి కూడా వినపడకుండా దేవుడికి ప్రార్థన చేస్తుంటే ఈ మొర్ర ఆకాశం అందున్న దేవుడు చెవిలో చేరినప్పుడు ఆయన గర్జించాడు. ఆయన కోపానికంట భూమి పునాదులు కంపించినాయి అంట. తన బిడ్డలు ఒంటరి చేసి ఈ లోకంలో అనేక మంది దాడి చేస్తున్నప్పుడు ఆయన పరలోకంలో ప్రశాంతంగా కూర్చోలేకపోయాడు. పరలోకంలో ఉండలేక ఆయన కోపానికి ఏమైందంటే మనం కూర్చున్నటువంటి భూమి కంపించిందంట. అంటే మహాభూకంపం కలిగింది, పర్వతంలో పునాదులు వణికినాయి అంట. అంటే దేవుడు ఎంత బలం కలిగిన వాడు. ఇక్కడ దావీదు ఏం తెలియజేస్తాడంటే మేము నమ్మే దేవుడు, నేను ఆరాధించే దేవుడు ఈ సృష్టిలో ప్రతి దాని మీద కూడా అధికారం కలిగిన దేవుడు అని చెప్పి తెలియజేస్తా ఉన్నాడు. ఆయన ఆకాశంలో గర్జిస్తే భూమి కంపించిందంట. పర్వతాలు, గొప్ప గొప్ప పర్వతాలు, ఎటువంటి మనుషుడు కూడా కదిలించలేనటువంటి పర్వతాలన్నీ కూడా దేవుడి కోపానికి కదిలి అని చెప్పి లేఖనం చదివేస్తా ఉంది. ఆయన కోపింపగా అవి కంపించెను, ఆయన నాసికారంధ్రంలో నుండి పొగ పుట్టెను, ఆయన నోట నుండి అగ్ని వచ్చి దహించెను, నిప్పు కణములు రాసిపెట్టెను, మేఘములను వంచి ఆయన వచ్చెను. ఇక్కడ ఏం చేశాడు దేవుడు? పరలోకంలో ఉండలేకపోయాడు. ఆయన దావీదును ఒంటరి చేసి ఆయన బిడ్డ అయినటువంటి తను ఎంతగానో ప్రేమించినటువంటి దావీదుని చుట్టూ మరణపాశాలు బిగిస్తా ఉంటే దావీదు ఒంటరిగా ఉన్నప్పటికీ కూడా ఈ హృదయం అనే ఆలయంలో ప్రార్థన చేస్తున్నప్పుడు, ఆ ప్రార్థన ఆకాశమందున్న దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన కోపంతో, రోషంతో ఆయన పిల్లలను కాపాడడానికి దిగి వచ్చాడు. ఆయన దిగి వచ్చే దేవుడై ఉన్నాడు. నిర్గమాకాండంలో మనం చూసుకున్నట్లయితే ఆనాడు ఇశ్రాయేలీయుల మీద ఐగుప్తీయులు పెట్టే కఠినమైన బాధలు చూసి తట్టుకోలేకపోయాడు దేవుడు. వారందరూ కూడా దేవునికి మొరపెట్టినప్పుడు ఆయన పరలోకం నుంచి దిగి వచ్చాడు. ఇశ్రాయేలు మొర్ర ఆయన విని ఇశ్రాయేలుని కాపాడటానికి దిగి వచ్చాను, మీకోసం దిగి వచ్చానని చెప్పాను. ఆనాడు యేసు ప్రభువు భూమి మీద ఉన్న కాలంలో శిష్యులందరూ కూడా పడవలో వెళ్తా ఉంటారు. మీరు ముందు వెళ్ళంటే నేను వెనకాల వస్తానని చెప్పినప్పుడు ఆ శిష్యులందరూ కూడా ఆ యొక్క సముద్రం మీద వెళ్తున్నప్పుడు సముద్రం మీద తుఫాన్ వచ్చి ఆ పడవ గాలి తుఫానికి కదిలిపోతా పడిపోయే స్థితిలో ఉంది. వారు కాసేపట్లేక మేము ఈ తుఫాన్ చేత ఈ పడవలో మునిగిపోయి చచ్చిపోతామేమో అనుకున్నప్పుడు వారు ప్రభువా కాపాడమని కేకలు వేసినప్పుడు ప్రభు ఆ పడవలో లేడు. అయినప్పటికీ కూడా తను ప్రేమించిన శిష్యుల్ని, తను ప్రాణం పెట్టేందుగా ప్రేమించేటటువంటి ఆ స్నేహితులను కాపాడుకోవడానికి ఆయన మీద సముద్రం మీద నడిచి వచ్చారు. వారందరి దగ్గరికి వచ్చారు. అంటే దేవుడు మనసు ఎలాంటిదంటే తన పిల్లలు ప్రార్థిస్తున్నప్పుడు ఆయన ఆకాశంలో ఉండే దేవుడు కాదు, కానీ వారి దగ్గర దిగి వచ్చే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. 10వ వచనం. కెరూబు మీద ఎగిరి ఆయన ఎగిరి వచ్చింది, గాలి రెక్కల మీద ప్రత్యక్షమైన గుడారం వలె అంధకారం తన చుట్టూ వ్యాపింపజేసింది, జలాంధకారమును ఆకాశ మేఘములను తనకు మాటుగా చేసుకుని ఆయన సన్నిధి కాంతిలో నుండి మేఘములను వడగండును మండుచున్న నిప్పులను దాటిపోయింది. యెహోవా ఆకాశమందు గర్జన చేసెను, సర్వోన్నతుడు తన ముద్రని పుట్టించాడు. ఇక్కడ ఈ వాక్యాలన్నింటిలో కూడా మనం చూసుకున్నట్లయితే దేవుని గొప్పతనాన్ని గురించి తెలియజేస్తాడు. 10వ వచనం నుంచి 13వ వచనం వరకు కూడా ఆయన సన్నిధి కాంతిలో మేఘములు మండుచున్న నిప్పులు ఉన్నాయని చెప్పి తెలియజేస్తూ ఉంటాడు. ఆయన యెహోవా ఆకాశమందు గర్జన చేసెను. గర్జించే జంతువు ఏదనంటే సింహం గర్జించింది. తన పిల్లల జోలికి కనుక ఎవరన్నా వస్తే అది ఏమాత్రం కూడా సైలెంట్గా ఉండేది కాదు. మన దేవుడు సింహం లాంటి వాడు, ఆయన రోషం కలిగినటువంటి దేవుడు. కానీ ఆయన ఈ లోకంలో సాధువైన గొర్రెపిల్లగా జన్మించాడు. ఈ లోకంలో తన పిల్లలందరినీ కూడా, ఈ భూమి మీద ఉన్నటువంటి అందరినీ కూడా తన చెంతకు చేర్చుకోవడం కోసం ఆయన సింహం లాంటి దేవుడు సాధువైనటువంటి గొర్రెపిల్లగా వచ్చాడు. ఆయన ఒకవేళ సింహంలాగా ఈ లోకానికి వస్తే ఈ రోజు నేను ఇక్కడ ఉండేవాడిని కాదు. ఆయన సింహంలాగా ఈ లోకానికి వస్తే మనందరం కూడా పాపులుగానే మిగిలి ఈ లోకంలో అన్ని ఆచారాల్లో మునిగిపోయిన మనందరం కూడా పాపులుగానే మరణించేవాడు. అలాంటి సింహం కలిగిన దేవుడు, రోషం కలిగిన దేవుడు
తన పిల్లలందరినీ కూడా రక్షించుకోవడం కోసం ఒక సాధువు అయినటువంటి గొర్రెపిల్లగా ఈ లోకంలో మనందరి కోసం దిగి వచ్చాడు ఆయన. యెహోవా ఆకాశమందు గర్జన చేసెను, సర్వోన్నతుడు తన ఉరుముధ్వని పుట్టించెను, వడగండ్లను మండుచున్న నిప్పులను కూడా రాలెను. ఆయన తన బాణములు ప్రయోగించి శత్రువులను చెదరగొట్టెను. ఆయన కోపానికంట ఆకాశం నుంచి కూడా వడగండ్లు మండుచున్న నిప్పులను రాలేనంట. ఆనాడు ఇశ్రాయేల్ ప్రజలు ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు వారందరినీ పెట్టే బాధలను బట్టి ఆ యొక్క ఫరో రాజు ఇశ్రాయేల్ని పంపించకపోయేసరికి ఏం చేశాడు దేవుడు? ఐగుప్తు దేశం అంతా కూడా కట్టిగా చీకటిని చేసేసాడు. అంత మాత్రమే కాదు, ఐగుప్తు దేశం మీద పెద్ద పెద్ద వడగండ్లు కురిపించాడంట. ఆ వడగండ్లకి ఐగుప్తు దేశంలో సగభాగం చనిపోయినాడు. పంటలన్నీ కూడా నష్టపోయారు, పశువులన్నీ చనిపోయి. అంటే దేవుడు ఆకాశం మీద అధికారం కలిగిన దేవుడు అని తెలియజేస్తా ఉన్నాడు. భూమి మీద అధికారం కలిగిన దేవుడు, ఆకాశం మీద అధికారం కలిగిన దేవుడు. ఈ భూమి ఆకాశానికి మధ్యలో ఉన్నటువంటి సర్వం మీద అధికారం కలిగినటువంటి సర్వోన్నతుడైన దేవుడు ఈ దేవుడు అని చెప్పి కీర్తనాకారుడు దావీదు గొప్పతనాన్ని ఈ రోజు మనందరికీ తెలియజేస్తా ఉన్నాడు. 15వ వచనం, యెహోవా నీ నాసికారంధ్రముల ఊపిరిని నీవు వడిగా విడవగా నీ గద్దింపునకు ప్రవాహముల అడుగు భాగములు కనపడేవి, భూమి పునాదులు బయలుపడేవి. 16వ వచనం కూడా చదువుకోము. ఉన్నత స్థలము నుండి చేయి చాపి ఆయన నన్ను పట్టుకొని మహా జలరాశులలో నుండి తీశాను. ఇక్కడ ఇంతవరకు కూడా దావీదు స్టార్టింగ్ లో మనం చూసుకున్నట్లయితే శత్రువులు నా మీద పడి నన్ను బెదిరించారని చెప్పాను. శత్రువులు నా మీదకి వచ్చినప్పుడు నువ్వేం చేసావయ్యా దావీదు అని చెప్పి మనం దావీదుని అడిగితే, శత్రువులు నా మీదకి వచ్చారు, నా పని అయిపోయిందని చెప్పి నేను ఒంటరిగా ఎవరూ లేరు నా పక్షానని చెప్పి అక్కడే దిగులతో కృంగిపోకుండా నాకంటూ ప్రార్థించే స్థలం ఉంది, నాకంటూ మొరపెడితే వినే దేవుడు ఒక దేవుడు ఉన్నాడని చెప్పి ఆ దేవుడికి ప్రార్థన చేశాను. ఆ దేవుడు ఎలాంటి వాడు అని చెప్పి మనం దావీదుని అడిగితే ఆ దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే ఆయన భూమి మీద అధికారం కలిగిన దేవుడు, ఆకాశం మీద సృష్టిలో సర్వం మీద అధికారం కలిగిన దేవుడు. ఆయన నా కోసం దిగి వచ్చి నా శత్రువులందరినీ నన్ను విడిపించి ఉన్నత స్థలం నుండి చేయి చాపి నన్ను పట్టుకున్నాడు. అంటే ఆకాశంలో ఉన్న దేవుడు భూమి మీద ఉన్నటువంటి మనిషికి చెయ్యిచ్చి కాపాడే దేవుడై ఉన్నాడు. ఈ లోకంలో తండ్రి తన కుమారులు పడిపోతే ఏం చేస్తాడు? వెంటనే చెయ్యిచ్చి పడిపోయినటువంటి తన కుమారులు లేపి నిలబెట్టే వాడు ఎలా ఉన్నాడు తండ్రి, అలాగే ఆకాశం అందున్న దేవుడు కూడా పడిపోయినటువంటి ఆ స్థితిలో ఉన్నటువంటి మనిషి, పాపంలో పడిపోయినటువంటి మనిషికి రక్షించడం కోసం చేయించాడు. పేతురు పడిపోయాడు, నేల మీద నడుస్తా ఈ లోకాన్ని చూస్తా పడిపోయినప్పుడు వెంటనే చేయించి పట్టుకుని పేతుర్ని లేపి త్వరలో నిలబెట్టాడు ఆ దేవుడు. దావీదు పడిపోతున్న టైంలో దావీదుని మరలా లేపి దావీదుని నిలబెట్టాడు. అలాగే కుష్ఠరోగి ఒకసారి వెళ్తున్నప్పుడు కుష్ఠరోగుని కూడా చేయించి యేసుప్రభువారు లేపారు. ఈరోజు మనం ఆరాధించే దేవుడు ఎలాంటి వాడనంటే ఆయన సర్వోన్నతుడు, సర్వశక్తిమంతుడు, గొప్ప పరాక్రమశాలి అని దేవుడు. మన అందరికీ ఆ దేవుడు ఈ లోకంలో శారీరక బలం కాదు కానీ ఆత్మలో బలాన్ని నింపి మనమందరినీ కూడా ఎలా చేయాలనుకుంటున్నాడంటే, కావాలని మనం కొన్నిసార్లు శత్రువులను పెడతాడు ఆయన. ఆ శత్రువులు వచ్చినప్పుడు మనం ఎంత విశ్వాసమో, దేవుడు పెట్టే పరీక్షలో ఎంత గట్టిగా నిలబడగలమో మనం తెలియడం కోసం మన చుట్టూ ఒక్కొక్కసారి సంఘం చుట్టూ కానీ శత్రువులను పెడతారు. ఆ శత్రువులు మన మీదకి వచ్చినప్పుడు మన ఈ హృదయంలో ప్రార్థన చేయాలి. ఈ మందిరంలో ప్రార్థన చేసినప్పుడు దావీదుని ఎలాగైతే కాపాడాడు, దావీదుకి ఎలాగైతే తోడై ఉన్నాడు, చెయ్యిచ్చి మరలా నిలిపి దావీదుని ఎలాగైతే బండ మీద నిలవబెట్టాడో, ఈ రోజు మనం ఆరాధించే దేవుడు మన పక్షాన కూడా ఉండి, మనతో ఉండి, నీతోను నాతోను మనందరితో కూడా ఉండి ఉన్నత స్థలం వైపు మనం నడిపించే దేవుడై ఉన్నాడు. అట్టి దేవుడిని కలిగి ఉన్న మనందరం కూడా ధన్యులు. ఇట్టి గొప్ప స్నేహితుడిని కలిగి ఉన్న మనందరం కూడా ధన్యులు. కాబట్టి ఈ వాక్యాన్ని మన హృదయంలో ఈ వాక్యాన్ని దాచుకుని ఎప్పుడు కూడా మనకి ఎటువంటి సమస్యలు వచ్చినా కూడా మనల్ని రక్షించే దేవుడు అప్పుడు ఉన్నాడని చెప్పి ఆ దేవుని జ్ఞాపకం చేసుకుంటా ఈ ఆత్మీయ యాత్రలో కృంగిపోకుండా, కృషించిపోకుండా ముందుకే వెళ్తూ పరలోకం వైపు ప్రయాణించేవాడిగా ఉండాలని చెప్పి ఈ కీర్తన ద్వారా దేవుడు మన అందరికీ తెలియజేస్తున్నాడు. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగా. ఆమేన్. Happy